శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిజంగా దేవాతి దేవుని మనం స్తుతించే వారంగా, గణపరిచే వారంగా, దేవుని మహిమ పరిచే వారంగా మనము ఉందము గాక. మరి ఉదయకాలము ఈ విధంగా సంఘంగా, సమాజంగా కూడి దేవుని స్తుతించే గొప్ప అవకాశాన్ని నిజంగా దేవాతి దేవుడు మనకు కలుగజేశాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి ఈ మాసం అంతట్లో కూడా కదా, నవంబరు మరి 1వ తారీఖు నుండి ఈరోజు 30 ఆఖరి రోజు, నవంబర్కి ఆఖరి 25 కదా, 2025 నవంబర్ ఇది ఆఖరి రోజు. ఇప్పటి వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి, దేవుని గణపరచాలి. నిజంగా ఈ మాసంలో ఎన్నో మనము చూసాం కదా, మరి న్యూస్లో కానీ, యూట్యూబ్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు కదా, ఎన్నో మరణాలు ఎన్నో సంభవించాయి. కానీ దేవుడు ఇంకా నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు అని అంటే అది కేవలము దేవుని కృప కదా. నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశము, ప్రణాళిక నెరవేర్చబడడానికి ఇంకా నువ్వు సజీవురాలిగా ఉన్నావు, సజీవుడుగా ఉన్నావు. కాబట్టి ఉదయకాలము హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా దేవా, ఈ మాసం అంతట్లో కృపను చూపించాం. ఈ 2025 మరి 11 నెలలు కూడా దేవుడు తన కృపలో కాచి కాపాడాడు. ఈ 11 నెలలు ఏ విధంగా గడిచిపోయాయా అని అనుకుంటే నిజంగా ఇంత నిన్నటి వలె గడిచిపోయాయి. తిరిగి చూస్తే ఇంత తొందరగా అయిపోయిందా అనేటట్టుగా నిజంగా దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా అందరం లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. ఒక్కసారిగా అందరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. నిజంగా ఒక్కసారిగా తలంచుకోండి. ఒక్కసారిగా దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కటిగా మీరు మీ కుటుంబంలో కావచ్చు, మరి సంఘంలో కావచ్చు, వ్యక్తిగతంగా మరి నీ జీవితంలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, నీ స్టడీస్లో కావచ్చు, నువ్వు స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ప్రతి విషయంలో దేవుడు నీ జీవితంలో చేసిన మేలు తలంచుకుంటూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా మన రాకపోకలందు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. అనుదినము దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తూ, వస్త్రాన్ని ఇస్తూ పోషిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా దేవుని కృపను బట్టి ఇతరులకు మరి ఇచ్చేవాడిగా దేవుడు మనల్ని ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎన్నికలేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవా మా జీవితంలో, మా కుటుంబాల్లో చేసావు తండ్రి అని దేవుని స్తుతిస్తాం. నిజంగా ఈ 11 మాసాలు కూడా ఏ విధంగా గడిచిపోయాయో తెలియదు. నిజంగా జనవరి 1 రోజున ఈ సంవత్సరం అంతా ఏ విధంగా గడుస్తుందని ఒకవేళ నువ్వు టెన్షన్తో, భయంతో ఉన్నావేమో. కానీ ఈ 11 మాసాలు దేవుడు తన కృపలో నిన్ను కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తామండి. ఇంకా 12వ మాసంలో రేపటి నుండి మనం అడుగు పెట్టబోతున్నాము. నిజంగా దేవుడు మరి నవంబర్ మాసంలో ఈ 11 నెలలు చేసిన దానికంటే అత్యధికమైన మేలుపకారములు డిసెంబర్ మాసంలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. దేవానికి స్తోత్రాలని దేవుని మహిమపరుస్తామండి. నిజంగా ఈ 11 మాసాలు అద్భుతంగా నిన్ను కాపాడిన దేవుడు ఒకవేళ నీ పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడేమో. ఈ సంవత్సరం నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి అది ఇప్పటి వరకు ఒకవేళ నెరవేర్చబడలేదేమో. ఈ డిసెంబర్ మాసంలో నెరవేర్చబడును గాక. అటువంటి విశ్వాసంతో, నమ్మకంతో డిసెంబర్ మాసంలో మనం అడుగు పెడదాం. దేవుడు మరి ఈ 11 నెలలు చేయని అద్భుత కార్యాలు ఈ 12వ మాసంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జరిగించును గాక. అందరం కూడా దేవుని స్తుతిస్తాం. దేవానికే స్తోత్రాలు ప్రభు, అద్భుత కరుణా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుస్తామండి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవేను నిలువా
మరలా తిరిగి వెనకకి వెళ్ళే వారంగా కాకుండా నిజంగా ఆయన సన్నిధానంలో మనం మోకరించి ఆయనను గణపరిచినప్పుడు, ఆయన మహిమపరిచినప్పుడు నీ ప్రతి పరిస్థితిని మార్చగల గొప్ప దేవుడండి. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఆయనను ప్రేమించే వారంగా, ఆయనను పూజించే వారంగా, ఆయనను ధ్యానించే వారంగా మనం ఉండాలి. ఆయనను కీర్తించే వారంగా మనం ఉండాలి. ఆయనను ప్రార్థించే వారంగా మనం ఉండాలి. దేవుడు ఇవే మన నుండి కోరుకుంటున్నాడని, ఇంకా ఏది కూడా కోరుకోవట్లేదు. నిజంగా ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, దేవుని పూజిస్తావో, దేవుని కీర్తిస్తావో, దేవుని ధ్యానిస్తావో, దేవుని ప్రార్థిస్తావో, నీ జీవితము నిజంగా ఎంతగానో ఫలభరితంగా ఉంటుంది. దేవానికే స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు, నీకు శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు వెను తిరగకుండా నిజంగా దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నింటిలో నీకు విడుదల కలిగజేస్తాం. నిజంగా ప్రార్థన ఆలకించే దేవుని మనం కలిగి ఉన్నాము, చూస్తున్న దేవుని కలిగి ఉన్నాము, మాట్లాడుతున్న దేవుని మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. అందరూ కూడా హృదయపూర్వకంగా నిజంగా దేవుని స్తుతిస్తామండి. మనలో సంచరిస్తున్న దేవుడు, మనలో నివసిస్తున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన నామంలో ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటారో సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈ సమయంలో దేవుడు మనతో ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుణ మీకే స్తోత్రాలు, ఆలోచనకర్త మీకే స్తోత్రాలు ప్రభా. ఈ 11 మాసాలు ప్రభా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడిన మా తండ్రి మీకే స్తోత్రాలు. నాయన మా ప్రతి అవసరతను తీర్చిన దేవా మీకే స్తోత్రాలు. మా కన్నీళ్లను నాట్యంగా మార్చిన దేవా మీకే స్తోత్రాలు. దేవా మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశాలను నెరవేర్చిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అవుతండి. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. రాజా మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు మా జీవితంలో చేసిన మా తండ్రి మీకే స్తోత్రాలు. మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు ప్రభా. నాయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవును నాయనా, ఏమిచ్చి మనైనా మీరు నాన్న మేము తీర్చుకోలేము, కానీ నాయన స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.